రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గత 18 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లపై ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చాలనేటువంటి గ్రామస్థాయి లీడర్ల యొక్క నిబంధనలు ఫీల్డ్ అసిస్టెంట్లకు మెడకు ఉరితాడులాగా విధిస్తున్నది. గత నెల ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి ఇప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్లు రాజకీయ వేధింపులతో సుమారుగా 8 మంది సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అదేవిధంగా 4 చనిపోవడం జరిగింది, 4 సూసైడ్ నుంచి బయటపడడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వారి యొక్క కుటుంబాల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఇలా చనిపోయినటువంటి యొక్క కుటుంబాలకి ఎక్స్గ్రేషియాగా 25 లక్షలు ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా కారుణ్య నియమం కింద ఆ కుటుంబానికే ఆ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లపై మ్యాండేజ్ విధానం టార్గెట్లు పెట్టి 7,500 పని దినాలు కల్పించలేనటువంటి టార్గెట్లు పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్లని సుమారు 2,000 మందిని ఫీల్డ్ అసిస్టెంట్లను డిమోట్ చేస్తున్నారు. ఇది గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే టార్గెట్ విధానం ఉందో అది పూర్తిగా రద్దు చేయాలి. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత FTE ఇవ్వాలనేటువంటి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది కానీ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లకు బదిలీ సౌకర్యం ఇస్తే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కలుపుతుంది అనేటువంటి విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ ఏవైతే మా యొక్క ప్రధానమైన డిమాండ్లు అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు ఏకమై ఫీల్డ్ అసిస్టెంట్లను ఐక్యత చేసి పెద్దగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 2,360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఈరోజు అన్యాక్రాంతంగా అక్రమంగా ఉద్యోగాల నుండి తొలగించారు. 4 ఈ బాధలు భరించలేక ఉద్యోగాల నుండి తొలగిస్తే మేము ఎట్లా బతకాలి అని చెప్పేసి ఆవేదన చెంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఇంతవరకు పరామర్శించిన వాళ్ళు లేరు. 2,360 కుటుంబాలు ఈరోజు నడివేదిన పడ్డాయి. ఈ కుటుంబాలను ఆదుకునేది ఎవరు? 17-18 సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలను కూడగట్టి వాళ్ళ చైతన్యవంతం చేసి వాళ్ళకి పని భద్రత కల్పించడమే కాదు, గ్రామాల అభివృద్ధికి ఈరోజు కృషి చేస్తున్నటువంటి వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం బాగా అమలు జరుగుతుంది, జయప్రదంగా నిర్వహించబడుతుంది. ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో. అటువంటి బాగా జరగటానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మంత్రులు ఎవరుంటే వాళ్ళు, అధికారులు ఎవరుంటే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి పదే అవార్డులు రివార్డులు తెచ్చుకుంటున్నారు. ఈ అవార్డులు రివార్డులు ఎవరి ద్వారా వస్తున్నాయి? క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు కష్టపడితే రేయింబావులు ఎండనక వాననక పనిచేసిన దానివల్ల వస్తూ ఉన్నాయి. అటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లని ప్రభుత్వాలు మారినప్పుడల్లా వేల మందిని ఉద్యోగాలను తొలగిస్తున్నారు. ఈ మధ్యనే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఈ శాఖ మంత్రి గారే ఇద్దరు కూడా హామీ ఇచ్చారు. మా పాలనలో ఎవరి మీద కక్ష సాధింపులు ఉండవు, రాజకీయంగా ఉద్యోగాలను తొలగించమని చెప్పారు. కానీ జరిగిందేంటి? ఫీల్డ్ అసిస్టెంట్లు ఇన్ని వేల మందిని తొలగించారు. ఇదేనా మీరు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవటం అనేది? ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి, తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోండి. చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4 కుటుంబాలకి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వండి. వాళ్ళ భార్యకో భర్తకో ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి ఫీల్డ్ అసిస్టెంట్లందరికీ 8 ఏళ్లుగా జీతాలు పెరగల. పవన్ కళ్యాణ్ గారు పాపం నేను పంచాయతీ వాళ్ళ గురించి చెప్పాడు, 15 ఏళ్ళుగా జీతాలు లేవు, వాళ్ళు అల్లాడుతున్నారు, పస్తులతో ఉన్నారని. రెండో వైపు వీళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా మీ ప్రభుత్వంలో మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా 5,700 ఇస్తున్నారు. ఇవాళ పెరుగుతున్న ధరలు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, చెత్త పన్ను ఇవన్నీ కట్టుకోవాలంటే ఏ రకంగా కట్టుకోవాలో చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. జీతాలు కూడా పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మంత్రి గారు అట్లాగే అధికారులు స్పందించాలి, ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. లేని పక్షంలో ఆందోళన పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.